ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై నగరం అతలాకుతలమైంది. రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలి లోతు వరకు నీరు నిలిచిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. 3 రోజులుగా నిరంతరాయంగా వాన పడుతూనే ఉంది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంబైలోని కుడ్లా, సియెన్, కింగ్స్ సర్కిల్, హిందాత్మా, అంధేరి, పరేల్ వంటి లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దక్షిణ ముంబైలోని కింగ్స్ సర్కిల్లో మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక జేపీ రోడ్, మిలన్ సబ్వే, ఎల్బీఎస్ రోడ్డులోని అంధేరి వెస్ట్ ప్రాంతంలో భారీగా వర్షపు నీరు ఆగిపోయింది. భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఈ నెల 21 వరకు మహారాష్ట్ర ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది. ముంబైలోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకునే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని విమానయాన సంస్థలు అడ్వైజరీ జారీ చేశాయి.